వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడికి యత్నించారు. పెద్దపేట రామాలయానికి వెళ్లినటువంటి రఘురామను అడ్డుకున్నారు ఓ వర్గం. అయితే అడ్డుకున్నటువంటి కూటమి నేతలపైనే దాడి జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మా ప్రాంతానికి రావద్దు అంటూ కూడా నినాదాలు చేశారు. కూటమి నాయకులపైన రాడ్లతో ఓ వర్గం నేతలు దాడి చేశారు. అయితే పలువురు కూటమి నేతలకు గాయాలైనటువంటి పరిస్థితి. సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి వారిని తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మా ప్రాంతానికి రావద్దంటూ కూడా ఓ వర్గం అడ్డుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో మాత్రం ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్ చెప్పండి, ప్రెసిడెంట్ ఆకివీడులో పరిస్థితి ఏ విధంగా ఉంది? డిప్యూటీ స్పీకర్ ఇంకా అక్కడే ఉన్నారా లేదా అక్కడి నుంచి డిప్యూటీ స్పీకర్ని తరలించేటువంటి ప్రయత్నం చేశారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆకివీడు పెద్దపేటలో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న పురాతన రామాలయం శిథిలావస్థకు చేరడంతో స్థానికుల అభ్యర్థన మేరకు అయితే ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు పునర్నిర్మాణానికి అయితే ముందుకొచ్చారు. అయితే ఇదే విషయంపై మరో వర్గం అయితే వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తుందని తెలుస్తుంది. గతంలో కూడా ఇదే స్థలంలో రామాలయం నిర్మాణానికి అయితే అనుమతి లేదని అక్కడ గొంతెమ్మ ఆలయం నిర్మించాలని చెప్పేసి కొందరు స్థానికులు అయితే చెప్పిన నేపథ్యంలో వివాదం అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా గ్రామస్తులు ఏదైతే రామాలయం సంబంధించిన కొంతమంది ఉన్నారో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు పిలుపుతో ఆలయాన్ని సందర్శించేందుకు అయితే ఎమ్మెల్యే రాకనైతే కొందరు యువకులు అయితే అడ్డుకోవడం, రోడ్డుపై కూర్చుని నిరసన అయితే తెలిపారు. ఆ ప్రాంతానికి రావద్దు అంటూ నినాదాలు చేస్తూ ఉద్రిక్తను అయితే సృష్టించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా జనసేనకు చెందిన కొందరు ఈ ఘటనను ఖండిస్తూ మాట్లాడే సమయంలో వారిపై దాడులు జరిగినట్లయితే కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా కొంతమందికి గాయాలు కూడా జరిగినట్లయితే చూస్తున్నాం. ముఖ్యంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా పోలీసులు రంగంలో దిగి ఆ పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో కొంతసేపు అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. వెంటనే పోలీసులు కూడా వచ్చి ఎమ్మెల్యేని అయితే వారిని అక్కడ నుండి అయితే పంపించడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కూడా అక్కడ పరిస్థితిని అంతా కూడా చక్కబెట్టినట్టు తెలుస్తుంది. స్వరాజ్ సారం కొంతవరకు అంటే డిప్యూటీ స్పీకర్ ని వారు అడ్డుకునేటువంటి ప్రయత్నంలో దాడి వరకు సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? వారికి సర్ది చెప్పి లేదా నచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదా ఆ సిచ్యువేషన్ లో? ముఖ్యంగా చూసుకుంటే సూరజ్, ఇప్పుడు గతంలో కూడా అక్కడ ఏదైతే ఇప్పుడు ఒక దేవాలయం అని అంటున్నారో అక్కడ గతంలో ఎప్పటి నుండో పురాతన రామాలయం, కానీ అక్కడ ఉన్న ఆ పెద్దపేటకు చెందిన కొంతమంది అయితే ఆ విగ్రహాలు తొలగించి వారికి చెందిన గొంతెమ్మ విగ్రహం అయితే పెట్టేసి ఇక్కడ రామాలయం కట్టడానికి వీల్లేదంటూ అయితే ఇంతకు ముందే గొడవ అయితే చేసినట్లు అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న హిందువులు అయితే వారికి రామాలయం కావాలి అన్నట్టు కోరినట్టు తెలుస్తుంది. కానీ వారి అడ్డుకోవడం అనేది కూడా గతంలో కూడా జరిగిందని చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో వారికి హిందువులకు మాటిచ్చిన నేపథ్యంలో ఆయన అయితే ఈ రోజు వారి పిలుపు మేరకు అయితే వచ్చారు. కానీ వీరు అడ్డుకోవడంతో ఈ ఘర్షణ అయితే చోటు చేసుకుంది. కానీ ఆయన వెళ్ళిపోయిన అనంతరం ఇలాగా వచ్చిన మనకి గౌరవంగా ఒక పెద్ద స్థాయి ఉన్న వ్యక్తిని ఇలా అడ్డుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి కూటమి చెందిన కొంత నాయకులు అయితే చెప్పడంతో వారు వినకుండా దాడులు చేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇంకో వైపు చూసుకుంటే ఈ ఘటనపై స్థానికంగా మరియు ఆ సామాజిక వర్గాల్లో కూడా స్పందనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేవాలయాలు వంటి ఆధ్యాత్మిక అంశాల్లో మతపరమైన విభేదాలు కూడా పెరగకూడదు, చిన్న చిన్న వివాదాలను పెద్ద స్థాయికి తీసుకెళ్లకుండా పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకోవాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నట్లయితుంది. ఎవరైనా సరే అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా తెలియజేయాలి తప్ప ఇలా అడ్డుకోవడం కానీ దాడులు దిగడం కానీ సరైన పద్ధతి కాదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో దేశవ్యాప్తంగా అనేక సమస్యలు కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఘటనలు
సామాజిక ఐక్యతను భంగం కలిగిస్తాయని చెప్పేసి అందరూ కలిసిమెలిసి ఉండే వాతావరణం కాపాడాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి గురజ్. సరే, కొంతవరకు ఇప్పటి వరకు త్రిబుల్ ఆర్ స్పందించారు ఈ ఘటన పైన. అట్ ద సేమ్ టైం గాయపడినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? ప్రస్తుతం చూసుకుంటే గాయపడిన వారిని వెంటనే వారికి హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది. పోలీసు వారు వెంటనే వారికి అయితే మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ త్రిబుల్ ఆర్ కుమారుడు అయితే వారిని వెళ్ళి పలకరించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే దీనిపై త్రిబుల్ ఆర్ స్పందించాల్సింది ఉంది స్వరాజ్. బట్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు అయితే అసలు ఏంటి, దేనికోసం వాళ్ళు అడ్డుకుంటున్నారు, ఏంటి పరిస్థితులు, అసలు అక్కడ రామాలయం కట్టొద్దు అనడానికి గల కారణాలు ఏంటి అనేది అతను అధికారులు కానీ లేకపోతే కింద వర్గాలను కానీ వారితో ఒకసారి మాట్లాడుకుని తర్వాత దీని గురించి ఒక క్లారిటీ అనేది ఇస్తానని చెప్తున్నట్టు తెలుస్తుంది సూరజ్. రైట్ సైరామ్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామపైన దాడికి యత్నించారు అక్కడి స్థానికులు. సో పెద్దపేట రామాలయానికి వెళ్లినటువంటి రఘురామను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఓ వర్గం. అయితే ఈ నేపథ్యంలో అడ్డుకున్నటువంటి కూటమి నేతలపైన కూడా దాడి చేశారు. మా ప్రాంతానికి రావద్దు అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి నాయకులపైన రాడ్లతో కూడా ఓ వర్గం నేతలు దాడి చేశారు. అయితే పలువురు కూటమి నేతలకు మాత్రం గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారిని వెంటనే సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. సో ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఓ వివాదమే సో ఈ దాడికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్లారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. సో అక్కడ ఉన్నటువంటి వారు అడ్డుకోవడం, సో వారి రఘురామను అక్కడి నుంచి తరలించినటువంటి తర్వాత ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో ఆ నేతలు ఆ ప్రాంతానికి వచ్చినటువంటి రఘురామ పట్ల సో ఆ ప్రాంత వాసులు అవలంబించినటువంటి తీరును కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూటమి నేతలపైన కూడా అక్కడ ఉన్నటువంటి ఓ వర్గం దాడి చేసినట్లుగా సమాచారం. వారికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి. మొత్తం మీద మాత్రం ఆకివీడులో మాత్రం పోలీసులు భారీగా మోహరించారు. రఘురామను అక్కడి నుంచి తరలించినటువంటి ప్రయత్నం కూడా చేశారు. ప్రజెంట్ అక్కడైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. Come on!